ఇనార్బిట్ బాల్ కాదు కానీ నాకైతే దోలు తీరిపోయింది గైస్. హలో రైడర్స్, వెల్కమ్ బ్యాక్ టు చైత్ర రైడర్ 26. సో రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇనార్బిట్ మాల్కి వెళ్దామని అయితే రెడీ అయిపోయి బయటకి అయితే వచ్చాను. నేను ఒకనే కదా, మా సిస్టర్స్ కూడా వస్తున్నారు అనమాట. సో వాళ్ళకి అలా చూపెడదామని అయితే బయటకు వచ్చా. తల దూతున్నాను అనుకోకండి, కొంచెం కవరింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆ మాట నేను కవరింగ్ చేసుకుంటే పక్కన ఉన్న ఆంటీ అయితే తేడాగా చూస్తుందండి, ఇలా ఎంతసేపు దిగుతున్నాడని. అలా ఆంటీని దాటుకొని పైకి వచ్చేసాను. సరదాగా చెప్పండి, ఇనార్బిట్ మాల్కి ఎంత ఖర్చు అయిందో కామెంట్ అయితే చేయండి. ఇక్కడైతే ఎందుకు ఆప్సారంటే కార్లు వస్తున్నాయని ఆప్సారు. అట్లా అయితే దాటుకుని అయితే లోపలికి అయితే వస్తాను. నేను అలాగా ఫస్ట్ ఫ్లోర్ చూస్తానని అయితే గ్రౌండ్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. ఇలా మా వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళితే ఒక షాప్కి వెళ్ళినా రేట్లు అన్నీ అయితే వాసిపోతున్నాయి గైస్. ఎవరైనా బలిసి ఉన్న వాళ్ళు అయితే రావాలి, మామూలు ఉన్న వాళ్ళు అయితే కొనలేం గైస్. అలా ఫోన్ చేస్తే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళాను. మా వాళ్ళు ఫొటోస్ తీసుకున్నారు. ఫొటోస్ తీసుకోగానే అయితే అలా సెకండ్ ఫ్లోర్కి వెళ్దాం అనగానే అయితే సెకండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి అయితే లిఫ్ట్ కోసం అయితే వెళ్ళాం. సారీ, యాక్సిలేటర్ ఎక్కడానికి అయితే వెళ్ళాం. ఆ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళి అలా గేమింగ్ జోన్కి వెళ్దాం అంటే అలా వెళ్దాం. గేమింగ్ జోన్కి వెళ్ళగానే అయితే రేట్ అయితే వాసిపోయింది గైస్. ఒక్కటే 4,000 అంటున్నారు. అదైతే లోడ్ అంట, అదైతే 3,000 అంటున్నారు. అన్లిమిటెడ్ అయితే 4,000 అంట. అవన్నీ మన వల్ల కావని చెప్పేసి అయితే ఏ దారిని అయితే వచ్చి ఆ దారిని అయితే కిందకి వచ్చేసి ఇనార్బిట్ మాల్కి అయితే బాయ్ చెప్పేసి పానీపూరి తిందామని అయితే బయటకు వచ్చి అలా పానీపూరి తినేసి మా చెల్లి బర్త్డే కేక్ కటింగ్ ఉందని చెప్పేసి అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను గైస్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్, బాయ్.